మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. మేము వెళ్ళేసరికల్లా నాన్న పొలానికి బయలుదేరాడు. ఇక నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మా వారు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఏం తెచ్చుకున్నాము, ఏం వండుకున్నాము, ఏం తిన్నాము, అమ్మ ఎక్కడికి బయలుదేరుతుంది, ఇక ఇదంతా కూడా లాంగ్ వీడియో చేశాను. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే లియో గాడి చిలిపి చేష్టలు, ఈ వీడియో అంతా కూడా చూస్తే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆహా, ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది అనమాట. మరి చూస్తారు కదా, వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో చూడండి అబ్బా. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్నటి వీడియో ఈరోజు వీడియో రేపు వీడియో ఎల్లుండు. ఎందుకు అలా? ఏ రోజు ఆ రోజే వీడియో పెట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే లాంగ్ వీడియో అంటే కొన్ని వీడియోలు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటాం కదా. ఇక అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి వండుకున్నాము, ఏమేమి తిన్నాము, ఎలా గడిపాము అన్నది వీడియో తీస్తాను కదా. అందుకని అప్పుడు ఆ టైంలో అప్లోడ్ చేయటం కుదరదు కాబట్టి తెల్లవారు చేస్తా. అంటే ఈరోజు నిన్న వీడియో తీశాను కదా, ఈరోజు అప్లోడ్ చేస్తానన్నమాట. అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక మేమిద్దరం అమ్మవాళ్ళ ఊరు బయలుదేరాము. ఇక్కడ కుప్పెనగుంట్ల అని ఉంది చూసారా? అమ్మవాళ్ళది గుట్టపాడు కదా, కానీ కుప్పెనగుంట్ల బోర్డు ఉందని ఏంటి అనుకుంటున్నారా? కుప్పెనగుంట్ల గుట్టపాడు పేరుకి 2 ఊర్లు, కాకపోతే కలిసే ఉంటాయండి. ఎక్కడా కూడా గ్యాప్ అన్నది పొలాలు ఉండటం ఇట్లా ఏమి ఉండదు. కుప్పెనగుంట గుట్టపాడు మొత్తం కలిసే ఉంటుంది. కాకపోతే పేర్లు మాత్రం 2 ఉంటాయి అన్నమాట. అదండి అమ్మ వాళ్ళ ఊరంతా కూడా ఒకసారి ఇట్లా 2 ఊర్లు కలిసే ఉంటాయి కానీ పేర్లు వేరు అని చెప్పడానికి ఈరోజు అక్కడి నుంచి ఇలా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికల్లా నాన్న పొలం దగ్గరికి వెళ్ళాలని అమ్మ జావ కాసింది, రాగి జావ కాసింది. ఆల్రెడీ టిఫిను గారెలు, కానీ గారెలు తిని పొలానికి వెళ్ళి మందు కొడితే చాలా ఇబ్బంది అయింది. అదేనండి, పొలానికి మందు కొట్టడానికి వెళ్తున్నాడు నాన్న. అయితే మందు కొట్టడం కదా, గారెలు తిని మందు కొట్టడానికి వెళ్తే ఇబ్బంది అవుతుందని జావ కాసిందనమాట. మా వారేమో ఏమేం మందులు తెచ్చావు బావా అని మందులు చూస్తున్నారు. ఇక మా వారేమో మటన్ తెస్తానని కల్లూరు వెళ్ళారు. నాన్నేమో మందు కొట్టడానికి పొలం వెళ్ళారు. అమ్మేమో పులిహోర చేస్తుంది. ఇక్కడ అమ్మ పులిహోర బాగా చేసిద్దండి. కాకపోతే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తుంది. నాకు అస్సలు నచ్చదు. నచ్చిద్ది, చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ పులిహోర అంటే అంతగా నచ్చదు నాకు. కాబట్టి నేను అసలైతే ఈ పులిహోర నేను తినలేదు. చాలామందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమే, కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు. చింతపండు పులిహోర అనుకోండి మంచిగా తింటారనమాట. ఇక అమ్మ పులిహోర చేస్తుందని ఈ వీడియో తీశాను. పులిహోర చేసిన తర్వాత అమ్మ నేను అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాను. అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే అని చెప్పాను కదా. అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ మామగారు ప్రతిరోజు వస్తారండి. వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వెళ్తుంటాడు. మేమైతే జేజీ అంటాము. అంటే నాన్న వాళ్ళ తండ్రిని జేజీ అంటాము, అమ్మ వాళ్ళ తండ్రిని తాతయ్య అంటాం. అంటే కొంతమంది వరుసలు ఇలా ఉంటాయి. మా పిల్లలైతే మా మామగారిని తాతయ్య అనే పిలిచేవాళ్ళు, కానీ మాకు ఇక్కడ అట్లా అలవాటు అనమాట. మేము అక్కడ అలా మాట్లాడుతుండగానే మా వారు కల్లూరు నుంచి వచ్చారండి. చెప్పాను కదా, కల్లూరు వెళ్ళారు. చేపలు కానీ మటన్ కానీ తెస్తానని వెళ్ళారు కదా. అయితే 1/2 కేజీ బోటి 1/2 కేజీ మటన్ తీసుకొచ్చి ఇచ్చి ఎమ్మటనే వెళ్ళిపోయారండి. మోటార్ రిపేర్ చేసేది ఒకటి ఉంది. అదే చెప్పాను కదా, మొన్న ఒకటి మోటార్ ఒకటి తీసాము, పంచాయతీ మోటార్. అది అంటే వ్యవసాయానికి సంబంధించిన మోటార్లు అయితే ఒకరోజు ఆలస్యంగా ఇచ్చినా ఏం పర్లేదు, కానీ పంచాయతీ మోటార్ అంటే కంపల్సరీగా తొందరగా ఇవ్వాల్సింది. వైనింగ్ అయిపోయింది, కాకపోతే దానికి ఇంకా ఏదో చిన్న రిపేర్లు ఉన్నాయంట, చేసి వాళ్ళకి ఇచ్చేస్తానని ఎమ్మటనే వెళ్ళిపోయి. ఇక మటన్ను బోటి శుభ్రం చేయడానికి 2 ప్లేట్లలో వేసి అక్కడ పెట్టానండి. అమ్మేమో బాబాయ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుందంటే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గారెలు నేనే వేశాను. అమ్మేమో పులిహోర చేసింది కదా, 2 బాక్సులో పెట్టుకొని అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిన తర్వాత మటన్ కడిగేసి మటన్ వండానండి. వీడియో అయితే లాంగ్ వీడియోలో తీయలేదు.
ఈ మటన్ వండే విధానం. ఈ మటన్ ఉడికే లోపల బోటి శుభ్రం చేశాను. మటన్ కూర చేయటం ఎంత టైం పట్టిందో ఈ బోటి శుభ్రం చేయటం నాకు అంత టైం పట్టిందండి. వేడి నీళ్ళు కాగబెట్టి ఇదంతా శుభ్రం చేసేసరికి చాలా టైం అయింది. ఒక్కదాన్నే కదా, నానేమో పొలానికి మందు కొట్టడానికి వెళ్ళిండు, అమ్మేమో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఒక్కదానికి చాలా టైం పట్టింది. సరే ఎలాగోలాగా శుభ్రం చేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక అవి ఉడికేలోపు ఈ కుక్కర్ ఓపెన్ చేద్దామని కుక్కర్ ఓపెన్ చేస్తున్నానండి. అసలైతే రైస్ కుక్కర్లో రైస్ వండటం ఆరోగ్యానికి మంచిది కాదు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా రైస్ కుక్కర్ ఉంది కానీ నేను ఎక్కువ వాడను. ఎక్కువ అంటే అసలు సంవత్సరం మొత్తం మీద 1-2 సార్లు వాడతాను. ఎప్పుడంటే గ్యాస్ పూర్తిగా అయిపోయి టైంకి ఇంట్లో మా వారు లేనప్పుడు, అంటే గ్యాస్ సిలిండర్ తేయటానికి మా వారు లేనప్పుడు, లేదంటే అప్పటికప్పుడు చుట్టాలు ఎక్కువ మంది వచ్చారనుకోండి, స్టవ్ మీద ఒక గిన్నెలో, కుక్కర్లో ఒక గిన్నెలో ఇట్లా ఉపయోగిస్తాను తప్పితే పదే పదే వాడను. ఇక అమ్మ కూడా అంతే, ఎప్పుడన్నా సిలిండర్ అయిపోయినప్పుడు ఉంటుందని ఇలా తీసుకొచ్చాను. కొత్త కాబట్టి ఈరోజు ఓపెన్ చేశాను. ఇక అంతే, బోటి ఉడికేసింది. మరి గోంగూర బోటి చేసుకుందాము. ఎలా చేసుకుందామంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి, ఉల్లి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత, మరీ మగ్గవలసిన అవసరం లేదు, కొద్దిగా వేగిన తర్వాత ఉడకబెట్టిన ఈ బోటీని వేసేసి ఒకసారి గరిటతో అటు ఇటు తిప్పేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఎలా అవుతుందన్నమాట. మరొకసారి ఇలా గరిటతో అటు ఇటు తిప్పేసి మూత పెట్టామనుకోండి, ఈసారికి బోటి మొత్తం కూడా చక్కగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను నేను మసాలా ఎలా రెడీ చేస్తున్నాను. అల్లం, వెల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ వాడతాను అనమాట. అందుకే మసాలా ఎక్కువ వాడుతున్నట్టు అనిపించింది కాబట్టి ముందే చెప్తున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గోంగూర ఒక 2 పిరికెల్ని సన్నగా తరిగి శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగానండి. ఈ గోంగూర కూడా వేసాను. గోంగూర మంచిగా వేగాలి. ఎట్లా అంటే ఇదిగోండి ఇలా వేగాలి. ఇప్పుడు మనకి రుచికి తగినంత కారం, అలాగే కొత్తిమీర, గరం మసాలా వేసేసి ఉప్పు ఒకసారి చూసుకొని ఉప్పు తగ్గితే కొంచెం వేసుకోవటం, లేదంటే ఇక ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసామనుకోండి, గోంగూర బోటి ఫ్రై రెడీ అయిపోయిందనమాట. మా వారు మోటార్ చుట్టానికి వెళ్ళారని చెప్పాను కదా, మోటార్ పని అయిపోయింది. ఇక ఎలా మోటార్ పని చేశారో అలానే వచ్చేసారు అమ్మ వాళ్ళ ఇంటికి. అది కూడా కరెక్ట్గా అన్నం టైంకి వచ్చారనమాట. ఇక అందరం కలిసి అన్నం తిందామనుకొని అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మాత్రమే కదా ఇలాంటి ఛాన్స్ దొరికేది. అమ్మా నాన్నతోనైనా, అక్క చెల్లెళ్ళతోనైనా, పిల్లలతోనైనా తినాలంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి ఛాన్స్ దొరుకుతుంది. ఇలాంటి ఛాన్సులు మాత్రం ఎప్పటికీ కూడా నేను వదులుకోను అనమాట. ఇదొక సంతోషమైన విషయం, మర్చిపోలేని విషయం, గుర్తుంచుకునే విషయం. ఇట్లా అన్ని విధాలు కూడా ఇది ఒక స్వీట్ మెమరీస్ కాబట్టి ఇలాంటి ఛాన్సులు మాత్రం పొర్రపాటును కూడా నేను పోగొట్టుకోను. కాబట్టి ఈరోజు టీవీ కూడా లేదు అమ్మ వాళ్ళ ఇంటికాడ. టీవీ ఏదో పిక్చర్ లాగా ఏదో పోయిందంటండి, అది బాగు చేపిద్దామంటే వద్దొద్దు, అది ఉన్న కాడ నుంచి మేము ఆ టీవీ ముందు నుంచి అసలు కదలట్లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. కొన్ని రోజులు ఆ టీవీ నా మూలన ఉన్నాయండి అంటున్నారు. సరేలే అనుకొని ఇక ఇలా చాప వేసుకొని గిన్నెలన్నీ, అన్నం గిన్నె, కూర గిన్నెలు అన్నీ దగ్గర పెట్టేసి, ప్లేట్లు పెట్టేసి, అన్నం పెట్టేసి అందరికి ఇచ్చేసాను. ముందైతే మటన్ వేసానండి అందరికీ. ఇక్కడ ఒక విషయం మీరు గమనించారా, మా వారి కోసమని గారెలు దాచిపెట్టింది మా అమ్మ. అంటే వాళ్ళ తమ్ముడు కోసం తను గారెలు దాచిపెట్టింది అనమాట. అంటే మా వారికి గారెలు అంటే ఇష్టం, మటన్లో తింటారని ఒక 4 పక్కన పెట్టేసింది. మేము పొద్దున్న ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చాము, మాకు వద్దని చెప్తే సరేలేని అప్పుడు మెదలకుండా ఉంది కానీ ఒక 4 గారెల మట్టికి పక్కన పెట్టేసింది. ఇప్పుడు అన్నం తినేటప్పుడు వారికి తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట. నాన్న కూడా గారెలు తిన్నాడు, మందు కొట్టి వచ్చిన తర్వాత మటన్తో గారెలు తిన్నాడు. ఇక మళ్ళీ మా వారి కోసమని వాటిని అట్టు ఉంచింది, అవి తింటున్నారు. మరి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, తమ్ముడు కోసం ఉంచిందని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను, అమ్మని అక్క అంటారు, నాన్నని బావ అంటారు. మా అమ్మ మా వారికి తోడబుట్టిన అక్క లెక్క అనమాట. ఇక నలుగురం కలిసి భోజనం చేసాం కదా, వర్షం స్టార్ట్ అయిందండి. అప్పటికే అందరం అన్నం తిన్న తర్వాత తలా ఒక గదిలో, తలా ఒక గది అంటే ఎన్నో గదులు లేవులేండి, 2 గదులు ఉన్నాయి కదా,
2 గదుల్లో అక్కడొకళ్ళం పడుకున్నాము, నిద్రపోయాము, లేచాము. వర్షం పడుతుందని ఇంటి ఎదుర కూర్చొని వర్షం చూసుకుంటా కూర్చుంటే మా నాన్న సరదాగా నన్ను కొట్టినట్టు యాక్షన్ చేస్తుంటే నాన్న మీదకి కైలాడుతుందనమాట లియోగాడు. మా నాన్న అంటుండు, అరే నువ్వు నిన్నగాక మొన్న వచ్చినవురా, మా అమ్మాయిరా, మా పిల్లరా, నువ్వేంది ఒళ్ళో కూర్చొని బెదిరిస్తున్నావు, మా పిల్ల మీద లే అని వాడిని ఏదో బెదిరించినట్టు మాట్లాడుతుండు. కాకపోతే నాన్న కొట్టడండి. మాకెంత అలవాటో నాన్నకి కూడా అంతే అలవాటు లియోగాడు. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు లియోగాడు కనిపించడని. నేను వీడియోలు తీసే టైంకి వాడు నా దగ్గర ఉండట్లేదు, అందుకని వాడు వీడియోల్లో పడట్లేదు. అందుకని ఇప్పుడు నేను ఏదో ఆడుతుంటే మా వారు చెప్పకుండానే వీడియో తీశారు. ఇక్కడ నేను చెప్పలేదు అసలు వీడియో తీయమని, కానీ వీడియో తీశారు. ఇక వర్షం పడుతుంది, సాయంత్రం అయిపోయింది, ఇంటికి మేము బయలుదేరదాం అనుకుంటున్నాము. అందుకని అమ్మ కాఫీ కలపమంది. ఉదయం మేము ఆల్రెడీ ఒకసారి కాఫీ తాగాము. కాకపోతే ఇప్పుడు కాఫీ తాగకుండా వెళ్తారా, కాఫీ కలుపని అంటేను కాఫీ కలిపానండి. అమ్మకి, నాన్నకి, మా వారికి కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగుతున్నాను. అది కూడా మాట్లాడుకుంటూ, ఏదో కూర్చున్న కాడ నుంచి ఏయో ఒక మాటలు వస్తానే ఉంటాయండి. ఎక్కడెక్కడయో తొర్లుకుంటూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఏదో ఒకటి మాట్లాడుతున్నాం. కాఫీ తాగిన తర్వాత మరి ఇక కూరగాయల వేటకు లేచామండి. కూరగాయల వేటకు బయలుదేరామన్నమాట. కూరగాయలు అయితే పెద్దగా ఏం లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు పొట్లకాయలు ఉన్నాయి. ఆ పొట్లకాయలు నిజమే చెప్పడం మర్చిపోయాను, మా అమ్మ చేత పెరుగు పచ్చడి చేయించుకోవాలనుకున్నాను. కానీ ఈరోజు ఆదివారం 2 కూరలు అయినాయి. ఇంకా పెరుగు పచ్చడి అంటే ఇంకొక కూర వద్దులే అనుకొని మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేయించుకుందాంలే అనుకున్నాను. ఇక మా వారేమో పొట్లకాయలు కోస్తున్నారు. కాకపోతే వారికి పొట్లకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. నిన్న మనకి కూరగాయలు ఇచ్చారు కదా పిన్ని గారు, ఆ పిన్ని గారికి ఇద్దామని నేనే కొయ్యమని చెప్పాను, కోసారనమాట. ఇక బీరకాయలు చూపెడుతున్నారు మా వారికి. ఇదిగో బావా ఇక్కడ బీరకాయ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చూపిస్తున్నారు. ఈ బీరకాయ చూడండి, చిన్న పిందే కానీ చాలా పొడవుగా ఉంది. ఇక నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కాసినాయి, బాగానే కాసినాయి ఈ సంవత్సరం. చాలా ఉన్నాయి, మంచిగా చెట్టుకి మంచిగా విరగ్గాసింది నిమ్మకాయ. ఈ నిమ్మకాయలు పండిన తర్వాత మా పెద్దక్క చేత నిమ్మకాయ పచ్చడి చేయించాలండి. తను నిమ్మకాయ పచ్చడి చేసిద్ది, మంచిగా చేసిద్ది. ఈసారి చేయించాలి. ఇక అరటి చెట్లకి వెళ్ళి వద్దాము. అరటి చెట్లు 4-5 గెలలు వేసినాయండి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి చూడండి. కాకరకాయలు ఇప్పుడు కొయ్యాలి. మనకి ఇంటి దగ్గర కొద్దిగా ఉన్నాయి, వాటికి జోడు ఇంకొన్ని కాకరకాయలు కోసుకెళ్ళాలి. చూడండి ఎంత పచ్చగాను భలే ఉన్నాయి కదా కాకరకాయలు. ఇక నానేమో ఒక అరటి చెట్టుకి గెల చూడండి, గెల వేయటం వల్ల చెట్టు వంగిపోయింది. ఇటు బరువు వేసింది, 4 ఆకులు తెంపితే బరువు తగ్గిద్దని ఎక్కడికో గోడెక్కి నరుకుతుండండి. వర్షం పడింది, ఆ గోడేం పాచిపట్టుంది, ఎక్కడ జారి పడతాడో అని మాకు భయం వేసి మేము అరుస్తున్నా. ఏం కాదులే అని పైకెక్కి ఆకులు కట్ చేసిండండి. ఇక్కడ ములక చెట్టు ఉంది. ఇక్కడ ములక్కాయ కూడా అంతే ఉంది, సన్నగా ఉంది, చిన్న పిందే కానీ చాలా పొడవుగా ఉంది. ఇత్తనం చాలా పెద్ద కాయల ఇత్తనం అనమాట. అదే మా వారు చూస్తున్నారు, కాయ పిందే కానీ పొడవేంటి ఎంత పొడవు ఉంది అని పట్టుకొని చూస్తున్నారు. ఇక్కడ అరటికాయలు ఉన్నాయి చూడండి. ఇది గెల పెద్దది కానీ చిన్న కాయలు అనమాట. ఎప్పటికి వండుతాయో ఏమో. ఇప్పుడుకోసారి ఒక గెల పండింది, తిన్నాము. ఇప్పుడు మాత్రం 4 గెలలు మాత్రం రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నూరువరాలు, తెల్ల మందారం, గన్నేరు పువ్వులు, ఎర్ర మందారం, గులాబీ చెట్లు, ఇట్లా చాలా పూల చెట్లు కూడా ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు చూపిస్తున్నాను. ఇటేమో మేము ఇప్పుడు బంజరెళ్ళే రోడ్డు, ఇటువైపు ఏమో పిన్ని వాళ్ళ ఇంటికి, బాబాయ్ వాళ్ళ ఇంటికి, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు అనమాట. ఈ మొత్తలో ఉండి చూస్తే అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది. ఇక టైం అయిందండి, మన ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళిద్దరు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏ టైం అయినా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాల్సిందేనమాట. నైట్ వంటలు అయితే జరగవు కాబట్టి బయలుదేరాము. లియోగాడు చూడండి మంచి దర్జాగా ఎలాగా కూర్చున్నాడు. కానీ నాకైతే వాడు అలా కూర్చుంటే భయం వేస్తూ ఉంది, అటు జరుగుతుందో ఇటు జరుగుతుందో అని. మా వారేమో నువ్వేం భయపడే పని లేదు, నేను జాగ్రత్తగా కూర్చోబెట్టుకుంటా అని. అదిగోండి చూడండి, ఇప్పుడు వీడియోలో చూస్తుంటేనే నాకు దడబుట్టేస్తుంది.
మా వారికి అలవాటు చిన్నప్పుడు పిల్లల్ని ఎక్కువగా 6 నెలలకి 8 నెలల పిల్లప్పుడే బండ్ల మీద తిప్పేవాళ్ళు మురిపెంతో. ఇప్పుడు ఆ మురిపెంతో ఈయన్ని కూడా ఇట్లే తిప్పుతున్నారండి. నాకు మాత్రం చాలా టెన్షన్, అట్లా కూర్చుంటే టెన్షన్ అయిపోతున్నాను, ఎక్కడ పడిపోద్దో అని. బండి మీద దర్జాగా కూర్చున్న లియోగాడికి భయం లేదు, బండి తోలే మా వారికి భయం లేదు, కానీ నాకు మాత్రం భయం ఎక్కువైపోయింది. ఇక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి రాగానే పుట్టింటి నుంచి ఏం తెచ్చుకున్నామని మళ్ళీ వాటిని తిరగేయటం అనమాట. తెచ్చింది నేనే, కాకపోతే అదొక తృప్తి. కాకరకాయలు, పొట్లకాయలు, వంకాయలు, నానమండించిన కాయలు, సొరకాయ మాత్రం మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇక బాక్స్ ఏంటంటే మటన్ కూర కొద్దిగా ఉందండి. ఆ కొద్ది కూర బోటీ కొద్దిగా ఉంచేసి నేను మాత్రం బోటీ ఒక్కటి కొంచెం తెచ్చుకున్నాను. ఇక ఇదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోజంతా సంతోషంగా గడిపి వచ్చేసాము. మరి మీకు కూడా సంతోషం అనిపిస్తే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.